ఆర్బీఐ గుడ్ న్యూస్. పూచీకత్తు లేకుండా 2 లక్షల రుణం. చిన్న సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరట కల్పించింది అని చెప్పొచ్చు. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని 1,66,000 నుంచి 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన తరువాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణలోకి తీసుకొని తాకట్టు లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని 1,60,000 నుంచి 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. తాకట్టు లేకుండా వ్యవసాయ రుణాల పరిమితి పెంపుకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎటువంటి ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంకు సవరించింది. అప్పట్లో ₹1,00,000 మాత్రమే ఉండేది. దాన్ని 1,66,000కు పెంచారు. రైతుల మేలు కోసం చిన్న సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో 3 లక్షల లోపున్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసిన విషయం మనకు తెలిసిందే. అంతకుముందు 2014లో 1 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నుంచి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లను పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు, లోన్ పాలసీల్లో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టంలో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటుంది.